సార్ బేసిక్‌గా ప్రోలో కావచ్చు, ఇండియన్ టీమ్‌కి కావచ్చు. రైట్ కార్నర్ స్కేర్సిటీ అనేది స్పష్టంగా కనపడుతుంది. రైట్ కార్నర్‌లో పెద్దగా ఏంటంటే ఒక ప్లేయర్ ఆడతాడు లేదా ఇద్దరు ప్లేయర్స్ ఆడతారు ఇండియన్ టీమ్‌కైనా. సో, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి లేవు. ఈవెన్ మనం ప్రోలో చూసుకున్నా టీమ్స్‌కి రైట్ కార్నర్ ఆప్షన్ అనేది దొరకట్లేదు. ఇరాన్‌లో కొద్దో గొప్పో ఇస్తున్నారు ప్లేయర్స్‌ని. బట్ మన డొమెస్టిక్ ప్లేయర్స్ మాత్రం రైట్ కార్నర్‌లో అంత ప్రాముఖ్యతను సంతరించుకున్న ప్లేయర్స్ కనపడట్లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటారు అసలు? అంటే బేసిక్‌గా అంటే మన ఇండియన్ రైడర్స్ అందరూ కూడా రైట్ రైడర్స్. యెస్ సార్. సో, వాళ్ళంతా కూడా ఫోకస్ చేసింది లెఫ్ట్ కార్నర్ పైన. యెస్ సార్. మీకు అన్లెస్ అంటిల్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రైడర్స్, రైట్ రైడర్ పైన బాధ్యత ఏమి ఉండదు. సో బేసిక్గా రైట్ రైడర్ ఏం చేస్తాడు అనేసి అంటే అంటే ఆ పొజిషన్ ఎవరితోనైనా కవర్ చేద్దాం అనే థాట్తో మనం వర్క్ చేస్తాం బేసిక్గా. యెస్ సార్. అంటే ఈవెన్ నేనైనా ఇప్పుడు ఆపోనెంట్ టీంలో స్ట్రాటజీస్ యూజ్ చేసేటప్పుడు రైట్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద శ్రద్ధ పెడతాం. మనం లెఫ్ట్ కార్నర్కే చెప్తాం, ఎవరైతే రైడర్ వస్తారో వాళ్ళు వచ్చిన వెంటనే నువ్వు డైవ్ వేయు, లేదంటే హ్యాంకిల్ హోల్డ్కి వెళ్ళు, లేదంటే బ్యాక్ హోల్డ్కి వెళ్ళి చెప్తాం. ఎందుకంటే ఆయన రైడ్ చేసేది ఆ పొజిషన్. సో రేర్గా ఈ లెఫ్ట్ రైడ్ చాలా తక్కువ మంది ఉన్నారు లీగ్లో కూడా, ఇండియన్ కబడ్డీలో కూడా, అలానే అబ్రాడ్లో కూడా. సో అందువల్ల ఏంటంటే మనకి లెఫ్ట్ రైడర్ తక్కువ ఉన్నారు కారణంతో రైట్ కార్నర్స్ మనకు దొరకడం చాలా కష్టం. సో అదేంటంటే మనం అంటే మీరు అన్నట్టు ఇండియన్ కబడ్డీ బాగా గ్రోత్ ముందుకు రావాలి అంటే మనం పర్టికులర్గా కొంతమందిని ఐడెంటిఫై చేసి, అది అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కానీ లేదంటే స్టేట్ అసోసియేషన్స్ కానీ అది రెస్పాన్సిబిలిటీ తీసుకొని రైట్ కార్నర్స్ని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళలో కాంపిటీషన్ వస్తుంది. కాంపిటీషన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరు అన్నట్టు అన్ని పొజిషన్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి అన్ని పొజిషన్స్కి మనకి ఇండియా టీంకి కానీ లేదంటే ప్రోలో కానీ మీకు డిఫెండర్స్, రైట్ కార్నర్స్ అందరూ దొరుకుతారు. ఈసారి నలుగురు ఎన్వైపీస్ని తీసుకున్నారు మీరు, అందులో ఇద్దరు లెఫ్ట్ రైడర్స్. అవును. సో లాస్ట్ 2 సీజన్స్గా లెఫ్ట్ రైడర్ కన్సర్న్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేయడానికి ఇలా చేశారనుకోవచ్చా? సో బేసిక్గా ఈసారి తీసుకున్న నలుగురు ఎన్వైపీస్లో మనకి ఒక రైడర్ ఉన్నాడు హూ కెన్ ప్లే ఈక్వల్లీ ఆన్ బోత్ లెఫ్ట్ అండ్ రైట్. సార్. సో అలానే ఇంకొక ఇద్దరు లెఫ్ట్ రైడర్సే ఉన్నారు మీరు చెప్పినట్టు. సో బేసిక్గా నేను ముందు క్వశ్చన్కి ఆన్సర్ కూడా చెప్పింది ఏంటంటే రైట్ కార్నర్స్ వీక్ ఉండేటప్పుడు లెఫ్ట్ రైడర్స్ రెచ్చిపోతారు. సార్. సో ఐ థింక్ మనకేంటంటే అది కాకుండా మనకి లాస్ట్ సీజన్లో ప్రఫుల్ కూడా ఈజ్ ఆల్సో లెఫ్ట్ రైడర్. సో మనకి లెఫ్ట్ రైడర్స్ స్కేర్సిటీ కోసం అని అంటే ఈ లెఫ్ట్ రైడర్స్కి మనం అంటే హుడ్డా గారి ఆధ్వర్యంలో డెఫినెట్గా ఆయన వాళ్ళని యూజ్ చేస్తారు ఆయన. సో చేసే బాధ్యతలు ఆయన పైన ఉన్నాయి కనుక సో లెఫ్ట్ రైడర్స్ ఇప్పుడు మనకు దొరికారు అనుకోండి, ఐ థింక్ దట్ విల్ బి ఈజీ ఫర్ హుడ్డా సార్ టు యూజ్ ద లెఫ్ట్ రైడర్స్. మనకి ఆ పాయింట్స్ కూడా ఈజీగా అక్కడి నుంచి ఉంటుంది కనుక మేము ఆ ప్లాన్ వెళ్ళామండి. వచ్చేస్తాయి కాబట్టి సో అట్లా ఫిక్స్ అయ్యారనమాట. అవును. ఈసారి కాంపిటీషన్ అనేది చాలా చాలా ఎక్కువ ఉండింది. అవును. దాంతో తెలుగు టైటన్స్ కూడా చాలా ఎర్లీగా స్టార్ట్ చేసింది. సో ఇదే ఫ్లో, ఇదే ఏదైతే శ్రద్ధ పెడుతున్నారో ఆక్షన్ వరకు కంటిన్యూ అవుతుందా, ఆ తర్వాత ప్రాక్టీస్ క్యాంప్, ఆ తర్వాత సీజన్ వరకు కంటిన్యూ అవుతుందా ఇదే? ఆల్రెడీ మేము ఈ క్యాంప్ పెట్టిన మెయిన్ కారణం ఆక్షన్ పైన స్ట్రాటజీస్ వర్క్ చేయడానికి. సో మేము ఇప్పటి నుంచి అంటే ఆల్రెడీ వాళ్ళని 20th ఆఫ్ జూలై నుంచి 2nd ఆఫ్ ఆగస్ట్ వరకు మేము ట్రైన్ చేసాం చండీగఢ్లో, అంటే వీళ్ళని. సో దీనిపైన మాకు అవగాహన కలిగింది ఆప్షన్లు ఎవరిని తీసుకోవాలని. అంటే వాళ్ళకి మేము ఇచ్చిన అంటే మా ఎస్ఎన్సీ కూడా మనం కొత్తగా ఒక ఎస్ఎన్సీని కూడా అపాయింట్ చేసాం, మహేష్ అని. సో అతను ఏంటంటే ఎవ్రీ డే ఆయన ప్రోగ్రామ్స్, ఈ ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, గ్రూప్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాళ్ళకి షేర్ చేస్తున్నారు ఆయన. సో దానివల్ల ఏమవుద్దంటే ఆ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే చేస్తున్నారో అగైన్ హుడ్డా సార్ అడిగింది ఏంటంటే వీడియో రూపంలో ఆయనకి అడిగారు. సో అంటే వాళ్ళు చేస్తుంది కరెక్టా కాదా, ఒకవేళ తప్పు అయితే మళ్ళీ ఈయన మహేష్ గారు కూడా ఆయన వీడియో చేసి మరి అందులో గ్రూప్లో పెట్టడం జరుగుతుంది, కరెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనం కంటిన్యూగా మీరు అన్నట్టు క్యాంపు వాళ్ళని ఆప్షన్ వరకు పెట్టి ఆప్షన్ తర్వాత కంటిన్యూ చేస్తే ఐ థింక్ వాళ్ళకి ఆ బ్రీతబుల్ టైం దొరకదు పీరియడ్. సో మనం ఏంటంటే ఆల్రెడీ మనం అనుకున్నది మాకు దొరికింది. ఈ ఓన్లీ ఈ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ పైన వాళ్ళు వర్క్ చేస్తే డెఫినెట్గా మనం మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి మన క్యాంప్ స్టార్ట్ అయ్యేసరికి ఐ డోంట్ థింక్ వాళ్ళు ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మనం ఎవ్రీడే ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం, డిఫరెంట్ ప్లేయర్స్కి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు.
అది అంటే మహేష్ గారు చూస్తున్నారు, నేను చూస్తున్నాను, మా మేనేజర్ గారు చూస్తున్నారు, కోచ్ హుడా సాబ్ చూస్తున్నారు కనుక ఐ థింక్ ప్లేయర్స్ కూడా రెస్పాండ్ అవుతున్నారు దానికి. సో అందు గురించనే మరీ ఆప్షన్ వరకు కంటిన్యూ చేసాం అనుకోండి, వాళ్ళు కూడా బోర్ అయిపోతారు బేసిక్గా. సో మనం ఆప్షన్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా క్యాంప్ స్టార్ట్ చేస్తాం కనుక దట్ విల్ బి అట్ ఏ స్ట్రెచ్. సో అందువల్ల వాళ్ళు కూడా ఏంటంటే ఆ బ్రీతింగ్ పీరియడ్, ఫ్యామిలీ పీరియడ్ అవన్నీ ఉంటాయి, అవన్నీ చూసుకొని రావాలి. మనం కూడా మనం హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళు హ్యూమన్. సో అందువల్ల వాళ్ళ గురించి మనకు తెలుసు కనుక అన్లెస్ అంటిల్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ మీకు దేని గురించి అర్థం కాదు. సో మా ఉన్న సపోర్ట్ స్టాఫ్ అందరూ ఏదో ఒక స్పోర్ట్ ఆడిన వాళ్ళే. మెర్వాన్ అవ్వచ్చు, ఆయన నేషనల్ గోల్డ్ మెడల్ స్విమ్మింగ్లో, తర్వాత ఎస్ఎన్సి ఆయన క్రికెటరు. సో అంటే వీళ్ళందరూ కూడా ఆయన ఆస్ట్రేలియా నుంచి ట్రైనింగ్ అయ్యి మరీ ఎస్ఎన్సి చేసి చాలా చేస్తున్నారు. సో అలాగే మేమంతా కూడా ఏదో ఒక స్పోర్ట్తో అసోసియేట్ ఉన్న వాళ్ళమే. సో మాకు తెలుసు స్పోర్ట్స్ మ్యాన్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళని ఎలాగ మేము ఫుల్ఫిల్ చేయాలి. ఎందుకంటే మేము ఉన్న టైంలో, మేము ఆడే టైంలో ఇన్ని ఫెసిలిటీస్ కానీ ఏమి ఇవ్వడం జరగల. ఐ థింక్ ఇప్పుడు జరుగుతుంది కనుక మేము అవన్నీ అర్థం చేసుకొని దట్స్ వాట్ ఇట్ ఈస్ సైకలాజికల్గా వెళ్తున్నాం ప్లేయర్స్ పైన. ప్రఫుల్ జవారే రీసెంట్గా జరిగినటువంటి ఒక యువ కబడ్డీ సిరీస్ ఎడిషన్లో టాప్ రైడర్గా ఉన్నాడు. సో ఈ సీజన్లో అతని నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బేసిక్గా మేము ఈ క్యాంప్ పెట్టిన తర్వాత కూడా నేను మాట్లాడడం జరిగింది ప్రఫుల్తో. ప్రఫుల్ ఆయన డైరెక్ట్ చెప్పింది ఒకటే, నాకు అంతకు ముందులో కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేవు. సో ఈ సార్ అంటే హుడా సార్ ఏదైతే చెప్తున్నారో ఆయన చెప్పిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా పెరిగినాయి. అంటే ఎలాగ అటాక్ అవ్వాలి, మైండ్ ఎప్పుడు యూజ్ చేయాలి. సో ఇవన్నీ కూడా ప్రఫుల్ జవారేకి, అంటే నాట్ ఓన్లీ ప్రఫుల్ జవారే బట్ ఆయన అందరితో కూడా మాట్లాడుతున్నారు, 1-to-1 మాట్లాడుతున్నారు, మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనం ఇన్ని సీజన్స్లో టీం సరి చేయలేనప్పుడు మాకు బాధ ఉంటుంది. ఫ్యాన్స్ ఎంత బాధపడుతున్నారో దానికి డబుల్ బాధ మాకు ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మా బాధ్యతగా మేము ఆ డ్యూటీ, మన తెలుగు టైటన్స్ని టాప్కి తీసుకెళ్ళాలి, అది మా డ్యూటీ. సో దానికోసం నేను వర్కౌట్ చేస్తున్నాము. అండ్ ప్రతి ప్లేయర్తో కూడా ఇండివిజువల్గా పిలిచి మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. అంకిత్ జాగ్లాన్ లాస్ట్ సీజన్లో యావరేజ్ పర్ఫామ్ చేశాడు, యావరేజ్ కన్నా కూడా బాగా పర్ఫామ్ చేశాడు కొన్ని మ్యాచెస్లో. సో ఈ సీజన్లో అతని నుంచి ఏమైనా సర్ప్రైజింగ్ పర్ఫార్మెన్సెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో మీరు సర్ప్రైజ్ అన్నప్పుడు నేను చెప్పకూడదు. సో సర్ప్రైజింగ్ పర్ఫార్మెన్స్లో దొరుకుతాయి మీకు అందులో, నో డౌట్ అది అంతే కదా. సో డెఫినెట్గా మంచి, అంటే ఐ థింక్ ఆయనకి క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్ యాక్చువల్లీ అంకిత్ జాగ్లాన్. సో ఐ థింక్ ఆ క్యాపబిలిటీస్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ కిషన్ కుమార్ హుడా సాబ్ డెఫినెట్గా, అంటే మీరు లాస్ట్ టైం కూడా ఆయన బాగా పర్ఫామ్ చేశారు ఆయన. సో ఐ థింక్ ఈసారి కిషన్ కుమార్ హుడా ఆధ్వర్యంలో సార్ డెఫినెట్గా ఆడిస్తారు మంచిగా ఆయన్ని. అండ్ ఐ థింక్ ఎక్కువ మ్యాచ్లు కూడా చూసే అవకాశాలు ఉంటాయి మీకు. లీక్ ఇచ్చారనమాట మాకు అంతే. రోహిత్ రాఠీ యువ కబడ్డీ సిరీస్లో టాప్ రైడర్గా ఉన్నాడు ఇంకో ఎడిషన్కి. ఒకళ్ళేమో ఒక ఎడిషన్కి, ఇంకొకళ్ళు ఇంకో ఎడిషన్. సో రోహిత్ రాఠీ స్పెషాలిటీ ఏంటి, మీరు ఏం చూసారు అతనిలో? మీరు అడిగారు కదా లెఫ్ట్ రైడర్స్ బాధ్యత, ఈజ్ అ వెరీ గుడ్ లెఫ్ట్ రైడర్. అంటే షార్ట్, వెల్ బిల్ట్, చాలా క్విక్. సో అన్ని క్వాలిటీస్ ఒక ప్లేయర్లో ఉన్నాయి. సో ఐ థింక్ ఈ విల్ బి అ సర్ప్రైజ్ ప్యాకేజ్. అంటే చోటా ధమాకా అంటారు కదా, చోటా పటాకా బడా ధమాకా. సో అలాగా ఈజ్ అ డెఫినెట్గా, అంటే మీరు అన్నట్టు ఆ సెకండ్ రైడర్, థర్డ్ రైడర్ ఫుల్ఫిల్మెంట్ మనం వీళ్ళలో చూడొచ్చండి. ఇంకా సాగర్ రావల్ని కూడా మీరు తీసుకున్నారు, సో నితిన్ రావల్ని తీసుకున్నారు. ఈ యంగ్స్టర్స్ ఇద్దరిలో ఉన్నటువంటి క్యాపబిలిటీస్ ఏంటి అసలు? సాగర్ రావల్ మంచి కవర్ అండి, మంచి కవర్. అంటే నేను అదే చెప్తున్నా కదా, ఈవెన్ హుడ్డా గారు కూడా నాకు చెప్పేది ఏంటంటే ఒక ప్లేయరు ఒక పర్టికులర్ పొజిషన్లో మేబీ కవర్ అంటే కవర్ పొజిషన్నే ఆడగలుగుతాడు. బట్ సాగర్ రావల్లో నేను చూసింది ఏంటంటే ఆయన్ని అవసరం బట్టి ఏ పొజిషన్లో కూడా ఆడిపించుకోవచ్చు మనం. సో అది ఉంది. అట్ ద సేమ్ టైమ్ నితిన్ ఈజ్ అ ల్యాంకీ రైడర్, లెఫ్ట్ రైడర్. మేము డెఫినెట్గా ఆయన పైన వర్కౌట్ చేస్తాం. ఎందుకంటే ఆయన అట్లీస్ట్ ఒక కొన్ని కేజీస్ బిల్డప్ చేశాడు అనుకోండి, ఈ విల్ బి అ డాషింగ్ రైడర్ అనమాట. అది అంటే టాల్ గై. సో మనకి ఏంటంటే టాల్ గైలు కొంచెం బాడీ అని ఫిట్ అయిపోయాడు అనుకోండి, సో నో వన్ కెన్ స్టాప్ హిమ్.
బేసిక్గా. యా. ఈసారి తెలుగు టైటన్స్ లో ఆక్షన్ ముందు టీం ఒకసారి చూస్తే హర్యానా ఫ్లేవర్ ఎక్కువగా కనిపిస్తుంది. సో దాని పట్ల మీరు అట్లా ఫీల్ అవుతున్నారు అసలు? నేను హర్యానా ఫ్లేవర్ అని అన్ను. మీరు చెప్పిన ప్రకారంగా తెలుగు టైటన్స్ అన్నది ఒక ప్రొఫెషనల్ కబడ్డీ టీం. సో అలాగా అంటే మీరు ఎవరైతే ఈ నలుగురు ఎన్వైపీస్ గురించి మీరు మాట్లాడుతున్నారో, నలుగురు ఎన్వైపీస్ కోసం మీరే నాకు చెప్పారు ఏంటి, రోహిత్ రాటి యువ సిరీస్లో టాప్ రైడర్. ఆ టాప్ రైడర్ నేను ఎందుకు వదులుకుంటాను? ఓకే, సో నేను వెళ్ళకపోయినా వేరే టీం డెఫినెట్గా తీసుకుంటాను. సో నా కాంపిటేటివ్ ప్లేయర్ నాకు అక్కడ దొరికినప్పుడు ఐ డోంట్ గో విత్ ద రీజియన్ ఆర్ రిలీజియన్ ఆర్ క్యాస్ట్ ఆర్ క్రీడ్ ఆర్ ఎనీ స్టేట్. ఐ ఓన్లీ గో విత్ ద ప్లేయర్. ఆ ప్లేయర్ క్యాపబిలిటీస్ ఏంటి, ప్లేయర్ మనకి టీంని అప్గ్రేడ్ చేసి టీంని పైకి తీసుకెళ్ళడానికి ఏ విధంగా నాకు ఉపయోగపడుతున్నాడు. ఐ వర్క్ ఆన్ దోస్ థింగ్స్. సో నాకు మీరు చెప్పినట్టు రోహిత్ రాటి ఎవరైతే ఉన్నారో మనకి యువ సిరీస్లో ఇస్ ద టాప్ మోస్ట్ రైడర్. సో నేను తీసుకోకపోయినా వేరే వాళ్ళు డెఫినెట్గా తీసుకుంటారు, అందులో డౌటే లేదు. సో నాకు అవకాశం దొరికింది, నేను వెళ్ళి ఆయన తీసుకునే బాధ్యత. అంటే ఎందుకంటే మేము కూడా అన్ని టీమ్స్ చేసినట్టే స్కౌటింగ్ చేస్తాం మనము. నీకు అన్లెస్ అంటిల్ ఒక స్టార్ ఒక దగ్గరలో ఉన్నాడు, నీకు అవకాశం దొరికింది తీసుకోవడానికి అన్నప్పుడు డెఫినెట్గా రీచ్ అవుట్ అవుతాం మనం. సో అండ్ ఈవెన్ నేను ఆడిన 10 days క్యాంప్లో కూడా నేను ఆయనలోని మెచ్యూరిటీ లెవెల్స్ చూశాను నేను. సో అది రీజన్. ఒకటి, మీరు సాగర్ రావల్ గురించి అన్నారు. సాగర్ రావల్ సాయిలో ఉన్నాడు అండ్ ఈజ్ ద గోల్డ్ మెడలిస్ట్ ఇన్ జూనియర్ నేషనల్స్. సో నేను తీసుకోకపోతే వేరే వాళ్ళు తీసుకుంటారు. సో నేను మీకు చెప్పినట్టు ఆయన ఏ పొజిషన్లోనే ఆడతాడు. సో నేను ఎందుకు వదులుకుంటా? ఓకే, నితిన్ రావల్ గురించి మాట్లాడారు. నితిన్ రావల్ ఆల్సో ఏ బ్రాంజ్ మెడలిస్ట్ ఇన్ జూనియర్ నేషనల్స్. సో ఆయన ల్యాంకీ లెఫ్ట్ రైడర్కి అసలు ఇండియాలోనే కాదు కదా, వేరే కంట్రీస్లో కూడా లేరు. సో యూ హ్యావ్ వెరీ ఫ్యూ లెఫ్ట్ రైడర్స్ హూ కెన్ కౌంట్ ఆన్ యువర్ ఫింగర్స్. సో నేను యంగ్ బ్లడ్ నాకు ఉన్నప్పుడు ఐ హావ్ దెమ్ ఫర్ 4-5 years. అంతే కదా. సో నేను ఎందుకు వదులుకుంటాను? సో ఆ రీజన్తో ఐ హావ్ గాన్ విత్ సాగర్ రావాలి కానీ నితిన్ రావాలి కానీ రాటి కోసం చెప్పాను. సో మిగిలిన లెఫ్ట్ రైడర్ చేతన్ సాహు ఐ టోల్డ్ యూ వెరీ క్లియర్లీ ఈజ్ అ లెఫ్ట్ అండ్ రైట్ రైడర్ హూ కెన్ ప్లే ఈక్వల్లీ గుడ్. సో సర్ప్రైజ్ ప్యాకేజెస్ మీకు ఇందులో నుంచి కనబడతాయి. అది ఇంకా ఆక్షన్లో టన్నుల కింద ఇచ్చేస్తారా సర్ప్రైజెస్? నాకు ఎవరు కావాలనేది నాకు ముందు నుంచి ఒక ప్లాన్ వచ్చేసింది. హుడ్డా గారికి కానీ నాకు కానీ లేదంటే మా మేనేజ్మెంట్కి కానీ ఒక ఐడియా ఉంది. సో ఈ ఐడియాని అంటే బేసిక్గా ఇఫ్ నేను ఈ 10 days క్యాంప్ చేయకపోయి ఉంటే నా స్ట్రాటజీస్ డిఫరెంట్గా ఉండేవేమో. అంటే మనకు టెన్షన్లో పనిచేసే బాధ్యత ఉండేది మాకు. ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే ఈ 10 days క్యాంప్ చేసామో మాకు ఎవరిపైన మీరు ఫోకస్ చేయాలనేది మాకు అర్థమైపోయింది. సో అందువల్ల మీరు ఈ సర్ప్రైజెస్ అనుకోండి లేదంటే ఏదైనా అనుకుంటాం, ఎందుకంటే ఆప్షన్లో మీరు ఎప్పుడు కూడా అన్ని సర్ప్రైజెస్ చూస్తూ ఉంటారు. సో సర్ప్రైజెస్ చూడవచ్చు, బట్ నాకు రిక్వైర్మెంట్ కావాల్సిన ప్లేయర్స్ కోసమే మేమైతే వెళ్తాం, అందులో డౌట్. ఇన్ని సీజన్స్గా మీరు మీ కెరియర్లో వర్క్ చేశారు కదా CEO తెలుగు టైటన్స్కి. అంటే ఒక కబడ్డీ టీంకి మీరు CEOగా వర్క్ చేశారు. హెడ్ కోచ్కి అండ్ అసిస్టెంట్ కోచ్కి మధ్య ఉండాల్సినటువంటి బాండింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటారు? అన్లెస్ అంటిల్ ఒకటి ఏంటంటే డెఫినెట్గా మేము ఈ సీజన్స్లో మేము చేసిన అంటే మేబీ నా మిస్టేక్ అనుకోవచ్చు నేను చేసిన తప్పు ఏంటంటే కోచ్ని మనమే అపాయింట్ చేసాం, అసిస్టెంట్ కోచ్ని మనమే అపాయింట్ చేస్తాం. అంటే నాకు ఏమనిపించింది అనేసి అంటే బెటర్ హెడ్ కోచ్కి ఆ హెడేక్ వదిలేసాం అనుకోండి, మీ అసిస్టెంట్ని మీరే తెచ్చుకొని అన్నాం అనుకోండి, నాకు ఒక బాధ్యత తప్పిపోద్ది. అంటే నార్మల్గా ఏమవుతుందంటే ప్రతిసారి కూడా ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది హెడ్ కోచ్ అసిస్టెంట్ కోచ్ మధ్యలో జరుగుతూ ఉంది. అంటే నాట్ ఓన్లీ మన టీం, ఏ టీంలోనైనా ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. బట్ ఒక హెడ్ కోచ్కి మీరే మీ అసిస్టెంట్ని తెచ్చుకున్నాం అనుకోండి, ఆయన పాటలు ఆయన పడతారు, అంతే కదా. సో అంటే మనం ఆ అసిస్టెంట్కి వెళ్ళి పర్టికులర్గా మనం చెప్పాల్సిన బాధ్యత అవసరం ఏం లేదు, అంతే కదా. సో ఆ కారణంతో నేనేమనుకున్నానంటే ఆ హెడ్ కోచ్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ఆ రెస్పాన్సిబిలిటీతో ఆయన దగ్గర ఆయన ట్రైన్ చేసిన ఒక ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్నే అసిస్టెంట్ కోచ్గా పెట్టుకున్నారు అనేసి అంటే ఆయనకి పూర్తి ఆయన పైన నమ్మకం ఉంది, ఆయనతో కలిపి పనిచేస్తాడనే నమ్మకం ఆయనకు ఉంది. కనుక మేము ఈ కోచెస్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన బాధ్యత మాకు లేదు. సో
కొంతవరకు కొంత హెడేక్ నాకు పోయింది. యాక్చువల్లీ చెప్పాలంటే మీ టీం నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీ టీంలో వర్క్ చేసిన ప్లేయర్స్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇంటర్వ్యూస్లో గట్రా చెప్పినప్పుడు త్రినాథ్ సార్ ఈజ్ వెరీ గుడ్, త్రినాథ్ సార్ ఈజ్ వెరీ గుడ్ అని చెప్తారు. సో దాని గురించి మీరు ఎట్లా అసలు ఆ ప్లేయర్ తోటి ఎట్లా ఉంటారు మీరు? బేసిక్గా అంటే మా అగైన్ చదివింది కానీ, లేదంటే వర్క్ చేసిన నేవీలో కానీ, లేదంటే వర్క్ చేసిన ఆంధ్ర క్రికెట్లో కూడా, నేను ఆంధ్ర క్రికెట్ని 2018లో విడిచిపెట్టేశాను. స్టిల్ నా పేరు అందరి నోట్లో నాంతా ఉంటుంది. అంటే బేసిక్గా నేను మీకు చెప్పాను ఏంటంటే, నేను స్పోర్ట్స్ మ్యాన్ని బేసిక్గా. సో స్పోర్ట్స్ మ్యాన్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫుడ్ అవనియండి, వాళ్ళ అకామిడేషన్ పార్ట్ అవనియండి, అపార్ట్ గేమ్ అవనియండి, అపార్ట్ ఫ్రమ్ దోస్ థింగ్స్ వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కూడా మనం తెలుసుకోవాలి. సో నేను ప్రతిసారి ప్రతి ప్లేయర్ని కలిసినప్పుడు నేను ఫస్ట్ అంటే నాట్ ఓన్లీ ప్లేయర్స్, నాతో ఉన్న సపోర్ట్ స్టాఫ్ని కూడా నేను కలిసినప్పుడు నేను అడిగేది ఒకటే, మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు, ఇంట్లో అంతా ఓకేనా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫైనాన్షియల్లీ ఆర్ ఫిజికల్లీ ఆర్ ఎనీ ఇష్యూస్ అట్ హోమ్, ఏదైనా ఉంటే జస్ట్ షేర్ అంటే మాతో షేర్ చేసుకుంటే మనం ఏమైనా దానికి ఉపయోగపడతామా హెల్ప్ చేసేదానికి, ఆ విధంగా ఆలోచిస్తాం. ఈవెన్ మా మేనేజ్మెంట్, మా ఓనర్స్ నా పైన ఆ బాధ్యత ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా నాకు చెప్పేది అదనమాట, ప్రతి ప్లేయర్తో నువ్వు మాట్లాడాలి, ప్రతి ప్లేయర్తో వాళ్ళ ఇష్యూస్ నువ్వు తెలుసుకోవాలి ఇవన్నీ. సో ఎందుకంటే ఎందుకంటే ఒక్కసారి మన టీంతో ఫ్యామిలీగా వచ్చినప్పుడు అంటే సో దే ఆర్ దేర్ విత్ అస్ ఫర్ 5 to 6 months. ఆ 5 to 6 months మీ ఫ్యామిలీ మెంబర్స్. సో నువ్వు ఎంత ప్రేమతో వాళ్ళతో ఉన్నావంటే అంతే ప్రేమ నీకు రిటర్న్ వస్తుంది. అంటే మన టీంని విడిచిపెట్టేసినా విడిచిపెట్టకపోయినా. సో ఐ థింక్ ఆ ప్లేయర్స్ అందరికీ ఆ గ్రాటిట్యూడ్ అన్నది వాళ్ళకి ఉంది అది నా పైన. అంటే నేను ఈవెన్ దో వాళ్ళ ఆపోనెంట్ టీమ్స్లో ఉన్నా కానీ నేను వాళ్ళతో చాలా ప్రేమగా మాట్లాడతాను, సరదాగా మాట్లాడతాను. ఈవెన్ దో నా టీంలో లేకపోయినా కానీ నేను వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా అడిగి తెలుసుకుంటూ ఉంటాను. యాక్చువల్గా సీజన్ 7 నుంచి ఒక ప్రాసెస్ని నమ్ముకుంటే పుణేరి పల్టన్కి సీజన్ 10లో రిజల్ట్ వచ్చింది. టైటన్స్ కూడా సీజన్ 10 నుంచి ఒక ప్రాసెస్ని బలంగా నమ్ముతుంది. టైటన్స్కి ఎప్పుడు రిజల్ట్స్ వస్తారంటారా? బేసిక్గా ఏంటంటే సాయి, ఇప్పుడు మీరు అన్నట్టు ఒకే టైంలో ఏది కూడా మీకు రిజల్ట్స్ రావు. సో మీరు అన్లెస్ అంటే ఏదైనా తీసుకోండి, ఎనీ కెరియర్ మీరు తీసుకోండి, మీరు స్టడీస్ కూడా నేను ఎగ్జామ్స్లోనే రాస్తాను అనుకుంటే మీరు పాస్ అవ్వరు. ముందు నుంచి చదివికి వెళ్తేనే మీకు ఈజీ అయిపోద్ది. సో సేమ్ వే పూణే వాళ్ళు చేసిన థాట్ దట్స్ వెరీ గుడ్. సో ఆ థాట్ ప్రాసెస్ వాళ్ళకి సీజన్ 7లో స్టార్ట్ చేస్తే సో దట్ ఇట్ టుక్ 4 seasons టు బీ ద విన్నర్స్. సో మనం అంటే మీరు అన్నట్టు నేను మీకు ఒక విషయం చెప్పాను స్టార్టింగ్లో, కిషన్ కుమార్ హుడ్డా గారు సేమ్ మన పొజిషన్లో ఉన్న ఢిల్లీని ఇట్ టుక్ 4 years టు మేక్ దెమ్ విన్నర్స్. సో మనకి అలాంటి కోచ్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా రిజల్ట్స్ వచ్చేస్తాయని నేను అన్ను, బట్ టీమ్ ఇంప్రూవ్మెంట్ కానీ టీమ్ పొజిషన్ కానీ ఇంప్రూవ్ అవ్వడం 101%. సో ట్రాఫీ విషయం అన్నది నేను డెఫినెట్గా ఆయన యాజ్ ఎ కోచ్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ట్రాఫీ లిఫ్ట్ చేయడం అన్నది జరుగుతుంది అది. సో ఆ ట్రైనింగ్ పార్ట్ అవన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నాం మనం. యాక్చువల్గా ఇప్పుడు యాక్చువల్గా సీజన్ 4 తర్వాత మళ్ళీ మన టీంలోకి ఛాంపియన్ కోచ్ వచ్చారు. సంజీవ్ బలియన్ తర్వాత మన టీంలోకి వచ్చినటువంటి ఛాంపియన్ కోచ్ కిషన్ కుమార్ హుడ్డా గారు. సో దీని గురించి ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యాన్స్ అందరికీ కిషన్ కుమార్ హుడ్డా గురించి తెలుసు. సో హుడ్డా సార్ ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ని మాత్రం నమ్ముకున్నారు ఆయన. సో ఆయన ఏంటంటే నా టీం, నా ఫ్యామిలీ, నేను వర్కరు ఇందులో అనే నేను ఎప్పుడు మాట్లాడినా ఆయన ఒకటే అంటారు, మీరు నాకు జాబ్ ఇచ్చారు, ఓనర్ నాకు జాబ్ ఇచ్చారు, నేను వర్కర్ని, పని చేయాలి. సో నా పనిని నేను మనస్ఫూర్తిగా పనిచేసి వాళ్ళు ఇచ్చే జీతాన్ని నేను తీసుకోవాలి. సో వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి నేను నా ఫ్యామిలీకి ఫుడ్ పెట్టగలను. అంటే ఆయన వేరే విధంగా అనట్లేదు, ఏంటంటే నువ్వు ఇచ్చిన దానికి న్యాయం చేయాలి. సో ఆ న్యాయం చేసే బాధ్యత ఆయన కనబడుతుంది, ఆయన కసి కనబడుతుంది. మీరు ఎప్పుడు చూసినా కానీ ఢిల్లీ కూడా లాస్ట్ పొజిషన్లో ఉన్నదాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఆయన అప్రోచ్ అయినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పారు, నేను వేరే టీం, ఈవెన్ ఢిల్లీ కూడా ఆయన్ని పిలవడం జరిగింది, వేరే టీమ్స్ పిలవడం జరిగింది, కానీ ఆయన చెప్పింది ఏంటంటే నేను తీసుకున్న టీంని ఛాలెంజింగ్గా తీసుకొని పనిచేస్తా. సో తెలుగు ఈ పొజిషన్లో ఉన్నదాన్ని నేను పొజిషన్ తీసుకురావాలి, ఆ రీజన్తో నేను పని చేయడానికి మీ దగ్గరికి వచ్చాను. సో నేను కళ్ళు మూసుకొని ఢిల్లీకి వెళ్ళిపోతే నన్ను ఎవరు ఆపేది కూడా లేదు, అది ఫ్యాక్ట్. అది ఈవెన్ ఢిల్లీ మంచి పొజిషన్లో ఉన్న టీంని వదిలేసి వచ్చారంటే మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ ఆల్వేస్ యాక్సెప్ట్స్ ఛాలెంజెస్
బేసికల్గా ఆయనకి ఛాలెంజెసే టీంని నడిపించడానికి ఉపయోగపడుతుంది, ఆ వచ్చే రిజల్ట్ తృప్తినిస్తుంది అనుకుంటున్నాను ఎస్ నేను. సార్. మీకు ఇనీషియల్ సీజన్స్ నుంచి టైటన్స్కి అండి. లెఫ్ట్ కార్నర్ ఎప్పుడు కూడా కన్సర్న్ కాదు. ఆ, సీజన్ 2లో సందీప్ కండోలా, ఆ తర్వాత విశాల్ భారద్వాజ్, మధ్యలో సందీప్ దుల్లు. ఆ, ఇప్పుడు రీసెంట్గా ఆ. ఇంత డౌన్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా సీజన్ 10లో కూడా అంకిత్ జాగ్లాన్ ఒక చక్కటి ఫైట్. సో మీకు ఎలా కుదిరింది అట్లా? సో అగైన్ అంకిత్ జాగ్లాన్ కూడా ఈజ్ ఎన్వైపి. సో అంకిత్ జాగ్లాన్ని మీరు చూసుంటే మనం మీకు చెప్పాను ఆల్ ఇండియా ఓపెన్ ట్రయల్స్ ఫర్ ఎన్వైపీస్ పెట్టడం జరిగింది. సో అందులో ఒక ఫైండే అంకిత్ జాగ్లాన్. ఎస్ సార్. సో మాకు అంటే ఆయనకి ఏంటంటే ఆడగల కెపాసిటీ ఉంది. సో ఆడించే కోచ్ కిషన్ కుమార్ ఉండ, ఆయన దొరికారు ఆయనకి. అంటే ఐ థింక్ మీరు నాట్ ఓన్లీ అంకిత్ జాగ్లాన్ బట్ యూ క్యాన్ ఫైండ్ అంటే యూ విల్ ఫైండ్ అంటే మనకున్న ప్లేయర్స్ అందరూ కూడా స్పెషల్గా చూపిస్తారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా వాళ్ళలో ఉన్న టాలెంట్ ఆన్ మ్యాట్ వాళ్ళు మీకు 101% చూపిస్తారు. అది అంటే అంటారుగా సినిమాలో డైలాగ్ ఉంటుంది, పులికి పంజా దొరికిన మాదిరి అని చెప్పేసి, అలా ఉండబోతుంది అంటారా? నేను సినిమాలకు చాలా దూరంగా ఉంటాను. బట్ ఎనీవే ఆ డైలాగ్ ఐ థింక్ ఇట్స్ యాప్ట్ ఫర్ కిషన్ కుమార్ హుడ్డా. అది. అండ్ ఫైనల్గా మీరు ఫ్యాన్స్కి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి, టైటన్స్ ఫ్యాన్స్కి? ఫ్యాన్స్ నిజంగానే ఎప్పుడూ కూడా తెలుగు టైటన్స్కి ఫ్యాన్స్ అని నేను అన్నగానే ఫ్యామిలీ మెంబర్స్ అండి. అంటే వాళ్ళు మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నా వాళ్ళు ఏదో మనసులో ఏదో తిట్టడం లేదు, క్రిటిసైజ్ చేయటం లేదు. వాళ్ళు బాధ కూడా ఏంటంటే తెలుగు టైటన్స్ని ఎందుకు మనం ఇలా వదిలేసాం, తెలుగు టైటన్స్ ఎందుకు ఇలా పర్ఫామ్ చేస్తుంది నా టీం. అంటే బేసిక్గా నా ఫ్యామిలీ మెంబర్లో ఎవడైనా ఫెయిల్ అయితే మనం చాలా బాధపడిపోతాం ఫెయిల్ అయినందుకు. సో అతను ఫెయిల్ అవుతున్నాడు కనుక నేను అతన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మనమే 4-5 చెప్తా ఉంటాం. అదే నువ్వు చదవాల్సింది కదా, అదే దట్ ఈస్ ఆల్సో క్రిటిసిజం బేసిక్గా. సో ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా తెలుగు టైటన్స్ని ఎందుకు ఇష్టపడుతున్నారు, తెలుగు టైటన్స్ని వాళ్ళు ఓన్ చేసుకున్నారు, తెలుగు టైటన్స్ నాది అన్న ఫీలింగ్తో ఉన్నారు. సో ఆ కారణంతో తెలుగు టైటన్స్ మీద ఉన్న ప్రేమతో వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. టీం పర్ఫామ్ చేసినప్పుడు కానీ పర్ఫామ్ చేయకపోయినప్పుడు కానీ వాళ్ళకి ఆ రైట్ ఉంది, చేస్తున్నారు. అంటే పర్ఫామ్ చేసినప్పుడు కూడా చాలా బాగా ఆడారని మెచ్చుకోవడం జరుగుతుంది, చేయనప్పుడు ఎక్కడ మనం తప్పయ్యాం వాళ్ళ సజెషన్స్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది బేసిక్గా. అంటే మీరు కూడా సీజన్ 9లో అది మనం ఒక రైడ్లో తమిళ్ రైడర్ అజింక్య పవార్కి రెఫరీ 6 పాయింట్లు ఇచ్చేసారనేసి ఫ్యాన్సే ఫైట్ చేయడం జరిగింది లీగ్తో. సోషల్ మీడియాలో కూడా చాలా హల్చల్ జరిగింది. అంటే మాకు ఉండాల్సినవి మేము చేసినా కానీ ఫ్యాన్స్ కూడా నాది అనుకుని ఓన్ చేసుకొని చేశారు కనుక వాళ్ళు తెలుగు టైటన్స్ అంత ప్రేమిస్తున్నారు. బాండింగ్ ఉంది తెలుగు టైటన్స్ అని. సో ఆ ఫ్యాన్స్ నేను ఎప్పుడూ కూడా రిక్వెస్ట్ చేసేది అది ఒక్కటే, మేము ఎప్పుడు మంచే చేయాలి, ఈ టీంని ఎప్పుడు మంది కనుక మేము ఎప్పుడు ముందుకు తీసుకెళ్లాలనే బాధ్యత మాకుంది. బట్ అలాగే మీ ప్రేమ మీ అభిమానం డెఫినెట్గా ఇలానే చూపించండి. మీరు కూడా అంటే ప్రతిసారి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. బట్ ఈ సీజన్ నుంచి యూ విల్ చేంజ్ ద డిఫరెన్స్ ఇన్ టైటాన్స్ అండ్ నాట్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ లిఫ్టింగ్ ద ట్రాఫీ కూడా మనం చేద్దాం, ట్రాఫీ లిఫ్ట్ చేద్దాం. మీ అందరూ ప్రేమ అభిమానాలు అని మీరు మన తెలుగు టైటన్స్ ఎక్కడ ఆడినా కానీ మీరు వచ్చి మాకు టీవీల ముందుండి కానీ లేదంటే స్టేడియంలకి వచ్చి కానీ సపోర్ట్ అన్నది చేయండి, చేస్తూనే ఉన్నారు. డెఫినెట్గా మేము కూడా మన టీం వచ్చిన తర్వాత మనం కలుద్దాం, కలిసిన తర్వాత అందరితో రిక్వెస్ట్ చేసుకుందాం, అందరు కలిపి ఒక ఫ్యాన్ మీట్ అండ్ గ్రీట్ లాగా పెట్టుకుందాం. డెఫినెట్గా మన అందరం ఒక ఫ్యామిలీ. సో ఇదే సపోర్ట్ ఇదే ప్రేమ చూపియండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇప్పుడే రిటర్న్ చూస్తున్నా, పవన్ శరావత్ని ఎందుకు రిటర్న్ చేయలేదు? సాయి ఈ క్వశ్చన్ అంటే నీకు ఆల్రెడీ కిందటి ఆప్షన్లో పవన్ శరావత్ పర్స్ వాల్యూ నీకు తెలుసు. అంటే 2.61 crores ఇచ్చాం పవన్ శరావత్కి. నేను రిటైన్ చేసుకుంటే ఈసారి 3 కోట్లు ఇవ్వాలి, అర్థమైంది? 5 కోట్లలో 3 కోట్లు ఒక ప్లేయర్ పైన పెట్టేస్తే నేను టీం బిల్డ్ చేయలేను. సో ఆ కారణంతో రిటైన్ చేయలేదు. బట్ ఎందుకు చేయలేదు అనేసి అంటే మనకి FBM ఉంది యూజ్ చేసేదానికి. సో అవసరం బట్టి అవకాశం బట్టి మనం FBM యూజ్ చేసే పద్ధతిలో రిటైన్ చేయలేదు. మీరు చూస్తే ఈవెన్ పూణే కూడా షాదులను రిటైన్ చేయలేదు. రిటైన్ చేస్తే వాళ్ళు కూడా 2.5 2.6 crores ఇవ్వాలి. సో ఆ కారణంతో వాళ్ళు అంటే ఎవరైనా కానీ ఏ ప్లేయర్ అయితే 1 crores దాటాడు 1.5 crores దాటుతారో
వాళ్ళని ఏ టీం కూడా రిటైన్ చేయదు. ఎందుకంటే దే హ్యావ్ అన్ ఆప్షన్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎఫ్బిఎం బేసిక్గా. ఫైనల్ బిట్ టు మ్యాచ్ ఉంది కనుక మనం డెఫినెట్గా ఏ టీం ఎవరైతే ఎంతగా తీసుకున్నారో ఇఫ్ మన ఆ బడ్జెట్లో అతను మనకు వస్తున్నాడు అని అనుకున్నప్పుడు ఎఫ్బిఎం యూజ్ చేసేస్తాం. ఆ రీజన్తో రిటైన్ చేయలేదు. ఎస్, అజిత్ పవార్ని రిటైన్ చేశారు, లెఫ్ట్ కవర్. సో ఏం చూసారు అసలు, ఏం ఆశించి చేశారు ఇది? ఈ సీజన్లో నేను లాస్ట్ సీజన్ ప్లేయర్స్ నుంచి ఇద్దరిని రిటైన్ చేశాను. ఒకటి శంకర్ గడాయ్ రైట్ కార్నరు, ఒక అజిత్ పవార్ లెఫ్ట్ కవర్. నిన్ను బేసిక్గా రిటైన్ చేయడానికి కారణం ఏంటంటే నాకు అంకిత్ జాగ్లన్ లెఫ్ట్ కార్నర్ ఆడతాడు, తర్వాత సాగర్ని ఎన్వైపీ ఎవరైతే ఉన్నారో ఆయన రైట్ కవర్ ఆడతాడు, తర్వాత నాకు ఇప్పుడు అజిత్ని చేశాను అనుకోండి లెఫ్ట్ కవర్ నాకు దొరికినట్టే. అలానే శంకర్ గడాయని చేస్తే రైట్ కార్నర్ నాకు దొరికాడు, కానీ 4 డిఫెండర్స్ నేను సెట్ చేస్తాను నేను ముందు బిఫోర్ ఆప్షన్. అర్థమైందా? సో ఆ కారణంతో వాళ్ళిద్దరిని రిటైన్ చేయడం జరిగింది. అంటే అదొక్క కారణం అని నేను అన్ను. అజిత్ పవార్ ఎవరైతే ఉన్నాడో తను సీజన్ 10లో ఆయనగా దొరికిన అవకాశాన్ని చాలా సద్వినియోగం చేసుకున్నాడు. మనం సీజన్ 10లో పర్వేష్ బెన్స్వాల్ కాదు అనుకొని అజిత్ పవర్తో ఆడించామంటే సో ఆయన ఉన్న క్యాపబిలిటీస్ మీకు కూడా అర్థం అవుతుంది. సో అది అలానే శంకర్ గడాయ్ రైట్ కార్నర్ ఏంటంటే మనిషి చాలా స్ట్రాంగ్, బ్రెయిన్ యూజ్ చేయడు బేసిక్గా. సో హుడ్డా గారు కోచ్ ఉన్నప్పుడు బ్రెయిన్తో పనే ఉంది మాకు. సో ఆయన చేస్తాడనే నమ్మకంతోనే మేము ఆయన రిటైన్ చేసాం. ఇంకొక విషయం ఏంటంటే సీనియర్ నేషనల్స్ మన అహ్మద్నగర్లో జరిగినప్పుడు నేను హుడ్డా సార్ మన మేనేజర్ మెహర్వాన్ గారు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మ్యాచెస్ అన్నీ చూసి ఎవరిని కూడా రిటైన్ చేయాలి ఎవరినైనా అలా చూడాల. సో ఫైనల్ డే అయిపోయిన తర్వాత మేము ఒక కంక్లూజన్కి వచ్చాక వీళ్ళిద్దరిని రిటైన్ చేసుకోకపోతే మనకు దొరకరేమో ఆ థాట్ వచ్చి మేము రిటైన్ చేసామన్నమాట. సో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఐ థింక్ హుడ్డా లాంటి ఆచార్య ద్రోణాచార్య సో హుడ్డా గారు ఉన్నారు కనుక ఆయన ఆధ్వర్యంలో డెఫినెట్గా వీళ్ళు రాటు తేలిపోతారు. అది ఆ రీజన్ అండి రిటైన్ చేయడానికి. హోప్ యూ ఎంజాయ్డ్ అవర్ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం ఈయన సాయి. సో సాయి కబడ్డీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.